కేంద్ర మాజీ మంత్రి గిరిజా వ్యాస్ కన్నుమూశారు. మార్చి నెలలో సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు మాజీ కేంద్ర మంత్రి గిరిజా వ్యాస్ అగ్ని ప్రమాద బారిన పడ్డారు. రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్పూర్లోని తన నివాసంలో పూజ చేసే సమయంలో హారతి ఇస్తున్న వేళ ఆమెకు మంటలు అంటుకున్నాయి. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అత్యవసర చికిత్స నిమిత్తం ఉదయ్పూర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పలు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం ఆమెను అహ్మదాబాద్కు తరలించాలని సూచించారు. ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంపై గిరిజా వ్యాస్ సోదరుడు గోపాల్ శర్మ స్పందించారు. గిరిజా వ్యాస్ ఇంట్లో హారతి ఇచ్చే సమయంలో ప్రమాదవశాత్తు కింద నుంచి మంటలు ఆమె దుప్పట్టాకు అంటుకున్నాయి. వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. తాజాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గిరిజా వ్యాస్ కన్నుమూశారు. ఆమె మరణంపై పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇక గిరిజా వ్యాస్ 1985 నుండి 1990 వరకు ఎమ్మెల్యేగా, రాజస్థాన్ పర్యాటక మంత్రిగా పనిచేశారు. 1991లో తొలిసారిగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. ఇక 1996, 1999లో ఉదయ్పూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి 2009లో చిత్తోరఘం నుండి లోక్సభ సభ్యురాలిగా పనిచేశారు. కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా, అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ చైర్పర్సన్గా సేవలందించారు.